దేవుడు పరిశుద్ధుడు. దేవుడు సర్వాధికారి దేవుడు, సృష్టికర్త. అటువంటి దేవుడిని మరి సన్నిధిలో మనం సాగలపడి నమస్కరించి పూజించి ఆరాధించాలి. మన ఇష్టం వచ్చిన ఆరాధన చేయకూడదు. దేవుడికి నచ్చే ఆరాధన మనం చేయాలి. ఎందుకంటే ఈ లోకం మనది, పరలోకం మనది కాదు. పరలోకం దేవుడిది. ఈ లోకంలో నీకు నచ్చినట్టు నువ్వు చేసుకున్నా పరలోకంలో మనకు నచ్చినట్టు చేయడానికి లేదు అక్కడ. అందుకే మనం పరలోకానికి వెళ్ళకముందే పరలోకానికి కావాల్సిన అర్హత ఈ లోకంలో మనం సంపాదించుకోవాలి. అంతేగాని ఈ లోకంలో మనం ఉన్నాం కదని లోక పద్ధతులు బట్టి మనం దేవుణ్ణి ఆరాధించకూడదు. మనకు చేసిన మేలును దేవుడు తెలియపరిచి ఆరాధించవచ్చు, తప్పు కాదు. వాక్యానుసారంగానే ఉండాలి. అది మనకు వాక్యమే ఆధారం. వాక్యమే మనకి మూలాధారం. వాక్యం ఏం చెప్తుందో అదేగానే మనం చెయ్యాలి తప్ప మనం ఇష్టమైన రీతిలో దేవుడి సన్నిధిలో నడుచుకోవడానికి వీల్లేదు. దేవుడు కూడా ఇష్టపడ్డు. నేను దేవుడి సన్నిధిలోకి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తున్నాను అంటే దేవుడికి ఇష్టంగా ఉంటుందో చూడాలి. దేవుడికి ఇష్టానుసారంగా మనం జీవించాలి. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. విశ్వాసమైన జీవితం కలిగి ఉండాలి. మనం చెప్పిన మాట దేవుడు విన్నాం కదా, దేవుడు చెప్పిన మాట మనం వినాలి. ఒకవేళ దేవుడు చెప్పిన మాట మనం వినలేదనుకో, అనేక మంది ద్వారా మనకి దేవుడు పలికింతాడు, నువ్వు చేస్తున్నది తప్పు అని. సరిదిద్దుకోవాలి. దావీదు సరిదిద్దుకోలేదా? తప్పు చేసినప్పుడు నాతాను వచ్చి చెప్పినప్పుడు సరిదిద్దుకోవాలి. లేదు నా ఇష్టము నేను చేస్తానంటే తుదికి మనకే దెబ్బ అవుతుంది. పరిశుద్ధమైన జీవితం కలిగి పవిత్రమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్తున్నాడు. అటువంటి ఆరాధన దేవుడికి ఇష్టం. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. విశ్వాసమైన జీవితం కలిగి వాక్యానికి లోబడి వాక్యానుసారంగా మనం జీవితేనే ఆరాధన ఎలా చేయాలన్నది అర్థమవుతుంది.